అక్క మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పుడు ఇంట్లో మొత్తం ఫైట్ కుమ్మి పడేసింది మన తనుజ. తనుజ గురించి మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? తనతో ర్యాపో మీరు ఎన్ని ఇయర్స్? 11 years బాండింగ్. సో తను బిగ్ బాస్కి వెళ్లే ముందు ఆ బిఫోర్ నైట్ కూడా ఇంటికి వచ్చింది. సో అంత లవ్, పిచ్చి పిచ్చి లవ్. మేము ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆడింది. ఎందుకంటే మనకు తెలుసు, నేను వన్ డే బిగ్ బాస్కి వెళ్ళి మో అనుకున్నా నేను. సో పద్ధతి దగ్గర నుంచి, రెడీ అవడం దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి, తన రైట్ గురించి ఫైట్ చేసే వరకు చాలా బాగా ఆడింది. నీట్ అండ్ క్లీన్ గా. తను ఎప్పుడు చెప్తుంది, అమ్మ రియల్ లైఫ్ లో హరితమలా ఉండాలి, రియల్ లైఫ్ లో అఖిలాండేశ్వర్లా ఉండాలి. చాలా మంది బయట కావాలని అమ్మాయి చేస్తుందని ఇన్సల్ట్ చేయడం, అదే హౌస్ లో తన గురించి మాట్లాడేయడం, ముద్దమందారం గురించి అన్నప్పుడు మీరు ఏడ్చారు. నాకు బాధ. ఎందుకంటే ఆ వాల్యూ నేను చెప్పాను కదా, ఒకళ్ళ మాట అనడం అనేది చాలా సాధారణమైన విషయం, కానీ ఆ మాట వల్ల ఎంతమంది బాధపడతారు అనేది వీళ్ళకి ఎంత ఆనందం కదా. ఆ మాట మాట్లాడినంత వరకే ఆనందం, ఆ మాట పడిన వాళ్ళకి చాలా బాధ, చాలా రోజులు, కొంతమంది అయితే ఇయర్స్ క్యారీ చేస్తారు. బట్ నేను చెప్పినట్టు నేను హర్ట్ అవ్వను. నేను ఏడ్చాను అనుకుందాం, అన్నిటికీ ఏడుస్తావా? ఆ టీయర్స్ వెనక మా కష్టం ఎంత ఉంది అసలు. అంటే అది మీరు నీళ్ళగా చూస్తున్నారు, నేను నడిచొచ్చిన దారి అది. అది వాళ్ళకి జస్ట్ మందారమేమో, బట్ మాకు లైఫ్. అఖిలాండేశ్వరి ఫ్రమ్ వేర్. మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు, బట్ ఆ మాటలు పట్టించుకుంటే మీరు చెప్పినట్టు మనం ఆగిపోతాం. ఆ మాట మనకి ఇంకా కొంచెం ఎనర్జీని ఇవ్వగలగాలి. అందులో కూడా నేను బీ పాజిటివ్, మీరు ఏమన్నా అనండి. ఒకవేళ నా గురించి మైనస్ మాట్లాడుతాం, నేను కరెక్ట్ చేసుకోవాలేమో, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. నాకు తెలిసింది కూడా మీరు తప్పుగా చెప్పాను, అసలు మీకు తెలియదు కదా నేనేంటో. మీరు చెప్పిన దానికి కూడా నేను రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే నా పని నేను ఎప్పుడు చేస్తా. సో ఇవన్నీ లైఫ్లో అడుగు అడుగునా దొరుకుతారు మనకి హర్ట్ చేయడానికి. ఎవ్రీ స్టెప్ మన పక్కన ఒకరు ఉంటారు మనల్ని యు ఆర్ నథింగ్ అని చెప్పడానికి. మనం మర్చిపోకూడదు, మనం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాము. మనం వేసే స్టెప్ పక్కన ఇంకొకళ్ళు వచ్చి మనకు చెప్తున్నారు యువర్ నథింగ్ అని, బట్ వీఆర్ మూవింగ్. కానీ మన పక్కన అప్పుడు కూడా వస్తూనే ఉన్నారు, బట్ మనం వాళ్ళ గురించి ఆలోచించుకున్నా అవును వెనక తిరిగి చూసుకోవాలి. నిజమే, మనం చాలా దూరం వచ్చాం కదా. ఎక్కడ గుడివాడ, ఎక్కడ చెన్నై, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ సీరియల్స్, ఎక్కడ ప్రేమ, ఎక్కడ అభిమానం. సో నథింగ్ అన్నవాళ్ళు చెప్పినట్టు సీరియల్స్ చేయడం, నాటకాలు వేయడం ఎందుకు అన్నవాళ్ళు ఈరోజు అమ్మా నీ సీరియల్స్ చూస్తామంటే ఎంత నాకు ఆనందంగానే ఉంటుంది. అవును. సో మా మమ్మీ వాళ్ళ మాట విని, చాలే నువ్వు యాక్ట్ చేసిన చాలని పెళ్లి చేసి పంపించలేదు. పెళ్లి చేసి పంపించేప్పుడు కూడా మా అమ్మ చెప్పింది, ఆర్టిస్టులు ఊరికి ఎవరు, డెఫినెట్ గా మీరిద్దరు ప్రొఫెషన్ వదలకండి. వదలదు. ఎప్పుడైనా ఈ ప్రొఫెషన్ కోసం మా జాకీ గారు ఎప్పుడైనా హరిత ఇది వద్దు అని అన్నారా? మా జాకీ గారు ఇక్కడే ఉన్నారు పక్కనే. మా అమ్మ నాకు అన్ని ఎలా ఉండాలో నేర్పింది. ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇవన్నీ నేర్చుకుని మా అమ్మ ఒక్కసారి చెప్తే కంప్యూటర్లో అలా ఫీడ్ అయిపోయినట్టు ఉంటాయి. అవన్నీ మా ఆయన చేశారు నా కోసం. నువ్వు ఇలా రెడీ అవ్వాలి, ఈ క్యారెక్టర్ ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా ఉండు. ఆయన ఫుల్ బిజీ ఉంటారు, అన్ని పనులు ఆయన చూసుకోవాలి. నేను చెప్పినట్టు నేను ఏ పని చేయను, నాకేమీ రాదు ఇప్పటికి. జాకీ గారు పాపం. ప్రతి క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేసుకో, ఇలా యాక్ట్ చెయ్యి, ఇలా ఉండు, ఈ బొట్టు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి, ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది, జ్యువెలరీ బాగుంటుంది, ఈ శారీ డిజైన్ ఇలా చేసుకుందాం, బ్లౌజులు ఇలా చేసుకుందాం అని కూర్చొని మొత్తం డే అండ్ నైట్ వర్కౌట్ చేస్తారు మీకోసం, నా కోసం. ఎందుకంటే ఈ 15 ఏళ్లుగా చూసుకుంటే అత్తగా ఒక లుక్ ఇంకొక సీరియల్లో ఉండదు. ఇప్పుడు ఈ లుక్ కూడా నేను ఎక్కడ చూడలేదు. కొత్త సీరియల్. ఆడియన్స్ కి హరిత ఇష్టమై ఉండొచ్చు, కానీ సేమ్ హరితని ప్రతి చోట చూడరు. బట్ ఒక క్యారెక్టర్ గా చూసేటప్పుడు క్యారెక్టర్ గానే కనిపించాలి, కానీ హరితగా కనిపించకూడదు అక్కడ. అఖిలాండేశ్వరి అంటే అఖిలాండేశ్వరివే, ఒక జయంతి దేవి అంటే జయంతి దేవే. ఇప్పుడు నేను రుద్రాణిగా చేస్తాను, రుద్రాణి అంటే రుద్రాణిలానే కనిపించాలి. సో అంత నీట్ గా ఈ ముక్కు పుడకతో సహా ఈ విల్ డిజైన్. ఏ దృష్టి తగలకూడదు. మనం జస్ట్ నేను ఒక రిమోట్ పెట్టి ఆడిస్తే మీ జర్నీని ఇంత బాగా డిజైన్ చేసుకుని ఇంత అండర్స్టాండింగ్ గా మీరు ఉంటున్నారు.